గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్కి మనం ఈరోజు వచ్చేసాం ఫ్రెండ్స్. మన ట్రేడింగ్ టెక్నిక్లో ఈరోజు ఒక 4 స్టాక్స్ను సెలెక్ట్ చేసుకొని నేను ట్రేడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఎప్పుడైనా సరే నేను రూల్ చెప్తాను. సో ఫస్ట్ 5 మినిట్స్, సో 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై, సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై కంటే ఎక్కువ ఉండాలి, లో కంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లో కంటే తక్కువ ఉండాలి. అర్థంతో వాటిని గుర్తించుకొని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బాగా మార్క్ చేసి అప్పుడు మనము దీంట్లో ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఏ విధంగా ట్రేడ్ చేయాలో నేను చెప్తాను. దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్. సో మదర్ ఉందా, మదర్ యొక్క హై కంటే చైల్డ్ యొక్క హై కంటే ఎక్కువ ఉందా, లో దీనికంటే తక్కువ ఉందా, చైల్డ్ యొక్క లో కంటే తక్కువ ఉందా. సో పర్ఫెక్ట్. సో రూల్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక నిమిషం. ఓకే, తర్వాత అప్పుడు నేను చెప్పాను నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో దాని యొక్క జోన్కి మనము ఏం చేయాలి, హైకీలోకి మదర్ యొక్క హైకీలోకి మనకు జోన్ డ్రా చేసుకోవాలి. పర్ఫెక్టా కాదా? పర్ఫెక్ట్. తర్వాత ఏం చేయాలి, దాని హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందా, బ్రేక్అవుట్ చేసి రూల్ నెంబర్ 2 బ్రేక్అవుట్ చేసింది. రూల్ నెంబర్ 3 డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. డోజీ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ కానీ మనం ఎంట్రీ తీసుకుంటే కలిశాలి ఫ్రెండ్స్. ఇది మౌస్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ కానీ ఈ ప్లేస్లో కానీ ఎంట్రీ తీసుకుంటే సో మన నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందో ఆ సపోర్ట్కి వెళ్ళిపోయింది. చూసారా, ఇదిగో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, పర్ఫెక్ట్గా సపోర్ట్ ఇదిగో సపోర్ట్. నెక్స్ట్ సపోర్ట్ ఇది, ఆ సపోర్ట్ లైన్కి ఇది కొట్టేసింది. అర్థవుతుందా? సో అదేవిధంగా క్యాంపస్ అనేటువంటి స్టాక్ను కూడా తీసుకుందాం, దాని పరిస్థితి కూడా అబ్జర్వ్ చేద్దాం. క్యాంపస్ 15 మినిట్స్ క్యాండిల్ చూసుకొని దానికి హైకీలోకి జోన్ డ్రా చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ సపోర్ట్ని గుర్తిస్తాం. సపోర్ట్ని గుర్తించినప్పుడు దానికి అప్పుడు విత్ హెవీ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసినప్పుడు సపోర్ట్ని బట్టి ఎంట్రీ తీసుకుంటాం. సపోర్ట్ టచ్ చేస్తాక వెయిట్ చేస్తాం. సపోర్ట్ అనుకున్న విధంగా టచ్ చేసింది. తర్వాత ఎగ్జిట్ పాయింట్ అది. ఓకేనా, తర్వాత జీ షిప్ అనేటువంటి ఈ స్టాక్ని చూద్దాం. దీని అనుకున్న విధంగానే మదర్ని చైల్డ్ని గుర్తించాలి. మదర్ యొక్క హైకీలోకి మనం ఒక జోన్ డ్రా చేసుకుంటాం. డోన్ చేసుకున్న తర్వాత హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి డోజీ క్యాండిల్ పడిందో లేదో చూసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, తర్వాత నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుందో చూసుకుంటాం. సపోర్ట్ ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందని చెప్పి చూసుకొని దానికి టార్గెట్ అచీవ్ అయిందా లేదా అని చెప్పి చూసుకుంటాం. సో ఓకే, సపోర్ట్ అయితే ఇక్కడ వరకు దీనికి ఈ స్వింగ్ టార్గెట్ ఇదే కాబట్టి సక్సెస్ సపోర్ట్ ఇదిగా చూసుకొని దాన్ని ట్రేడ్ చేస్తాం. ఓకే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎగ్జిట్ పాయింట్ ఇదిగా చూసుకుంటాం. తర్వాత ఎంట్రీ పాయింట్ చూసుకుంటే మనకి ఇది ఎంట్రీ పాయింట్గా రిజెక్షన్లో ఇది ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ చూసుకుంటే ఇది కూడా చూడండి ఫస్ట్ స్వింగ్. ఈ స్వింగ్ ఎక్కడ స్వింగ్ను కూడా మనం టార్గెట్ తీసుకోవచ్చు. స్వింగ్ ఇది. తర్వాత దీంట్లో మదర్కి చైల్డ్కి గుర్తించి దాని మదర్ యొక్క హైకీలోకి మనం జోన్ డ్రా చేసుకొని విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినప్పుడు స్మాల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకోము. హెవీ క్యాండిల్ ఎప్పుడు బ్రేక్అవుట్ చేసిన పక్కన డోజీ ఉంటుందో ఖచ్చితంగా ఎంట్రీ పాయింట్ తీసుకొని ఇదిగో ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకొని సో టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకుంటాం. ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్. తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ని మనము ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మన ప్రాక్టీస్ ఏదైనా సరే ప్రాక్టీస్లోనే మనకు వస్తుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ బాగా మనం మార్క్ చేయగలగాలి. సో క్యాండిల్ని ఇన్సైడ్ బార్ని మనము గుర్తించగలగాలి. తర్వాత హెవీ క్యాండిల్తో గుర్తించగలిగే, డోజీ క్యాండిల్ గుర్తించగలగాలి. అన్ని రకాల పారామీటర్స్ని బట్టి మనం ట్రేడ్ చేయవలసిగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఇప్పుడే మన ఛానల్ చూసినటువంటి వాడు ఎవరైనా కొత్త వాడైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.